ఏ సునీల్ లే లేచి కాఫీ పెట్టు నాకు. బా ఏంట్రా పొద్దు పొద్దున్నే. ఫస్ట్ టైం కాఫీ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటో. పర్లేదులే, ఎలా ఉంటాయంటే తాగేస్తుంది కదా. ఏయ్ లే, నువ్వేమన్నా సాడిస్ట్వా? నువ్వు లేవకముందే నన్ను లేపి కాఫీ ప్రిపేర్ చేయమంటావు. ఆహా, నువ్వు ఏమడిగినా గంట తర్వాత తీసుకొస్తావు, అందుకే ముందే చెప్పాను. ఏడ్చేవులే గానీ ముందు కాఫీ తాగు, చల్లగా అయిపోతుంది. మొహం చూడు ఎలా ఉందో. అదంతా సర్లే గానీ బ్రేక్ఫాస్ట్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? ఇంకా కాఫీనే తాగలేదు కదే, అప్పుడే బ్రేక్ఫాస్టా నీకు? నీకు ఇలా కాదే, ఉండు చెప్తాను. సునీల్, బ్రేక్ఫాస్ట్ రెడీయా? అయిపోయింది త్రిషు, వచ్చి తిను. నేనెందుకు వస్తాను, నువ్వే తీసుకొచ్చి ఇవ్వు. దీనికి ఇలా కాదు, ఉండు చెప్తాను. ఈ చికెన్ మసాలా ఎక్కడుందా? ఇదిగో ఇక్కడుంది చికెన్ మసాలా. సాల్ట్ కూడా వేద్దాం. ఇది తింటే ఇంకోసారి నా వంట కూడా కావాలందేమో. ఇప్పుడుంటది దీనికి. ఇదిగోండి మేడం, తినండి. జీవితంలో ఫస్ట్ టైం అనుకుంటా టైంకి తీసుకొచ్చావు. నువ్వు ఫస్ట్ తినవే, నీకు జీవితంలో టైం అనేది లేకుండా పోతుంది. ఏంటి ఉప్మా ఎంత బాగుంది, ఏం చేసావు? ఎక్స్ట్రా డైట్ ఫ్లేవర్సా? ఇదేంటి బాగుందంటుంది. సర్లే, క్రెడిట్స్ అయితే దొబ్బేద్దాం. అదే బేబీ, ఉప్మాలో కొంచెం మంచి టేస్ట్ రావాలని నా ప్రేమ కూడా కలిపి కుక్ చేశాను. ఇలాంటి లైఫ్ పార్ట్నర్స్ ఉంటే హోటల్ పేరే మర్చిపోవచ్చు. నాలో ఇంత స్కిల్ ఉందా? మేఘాల్లో తేలించాలే గాని లంచ్ కేం చేయాలో ఆలోచించు ముందు. దా. ఒక్కరోజు అమ్మాయిగా ఉండడానికి ఇంత కష్టంగా ఉంది, జీవితంతో అమ్మాయిలు ఎలా ఉంటున్నారో ఏంటో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో మీరు ఫస్ట్ 2 minutes వీడియో చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి వీడియో ఏంటి అని చెప్పేసి. సో వీడియో ఏంటి బేబీ? జంప్లక్కడి బొమ్మ. జంప్లక్కడి బొమ్మ, ఐ మీన్ క్యారెక్టర్ స్విచ్చింగ్ అనమాట. ఒక్కరోజు త్రిషాల నేను ఉంటాను, నాలాగా నేను ఉంటాను అనమాట. సో మేమిద్దరం మా క్యారెక్టర్స్ని స్విచ్ చేసుకుంటున్నాం. ఒకరోజు ప్రశాంతంగా నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం అనరదాన్ని, ప్రశాంతంగా నన్ను చంపుతుంది అనమాట. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం. మరి సునీల్ ఇన్ని రోజులు చేసింది, ఒక్కరోజు చేస్తే తట్టుకోలేకపోతున్నారు గాయస్. సో సో ఈ ఒక్కరోజు ఏంటంటే త్రిష డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తుంది అనేది నేను చేస్తాను అనమాట. నేను నా లైఫ్ స్టైల్లో ఎలా ఉంటాను రోజు మార్నింగ్ నుంచి నైట్ అనేది ఈవిడ చూపిస్తుంది అనమాట, నేను ఎలా ఉంటాను అనేది. సో అంటే మీరు సునీల్ నుంచి డైరెక్ట్గా చూసినప్పుడు మీకు అంత అర్థం అవ్వదు సునీల్ క్యారెక్టర్ ఏంటో. నేను నరేట్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట సునీల్ క్యారెక్టర్ ఏంటో. నేను మీకు చూపిస్తాను. తను ఎంత కోప్పడతారు, ఎంత తింటారు, ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు అంతా నేను చూపిస్తాను. నన్ను ఒక విలన్లా పోర్ట్రే చేస్తున్నావు. విలన్లా ఏం పోర్ట్రే చేయట్లేదు. క్యారెక్టర్ అంటే అది ఇట్స్ గుడ్ వర్డ్ ఓన్లీ. నువ్వు తప్పుగా తీసుకుంటే నెగిటివ్ పీపుల్ గా అన్ని నెగిటివ్ గానే. నువ్వు విలన్ అన్నా సరే నేను పాజిటివ్ గానే తీసుకుంటా. ఏయ్ విలన్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఏంటి ఇలా వచ్చావు? ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నాను. నాకు బోర్ కొడుతుంది. నువ్వు తిరిగి బోర్ని కొట్టు. ఎప్పుడు నీకు ఫోన్ ఉంటే చాలు, నీకు నాతో పనే లేదు. ఎందుకో తెలియదు. ఎందుకో తెలియదేంటి? పని లేకపోతే వెళ్ళి ఏదో ఒక పని చేసుకో. నాకు స్నాక్స్ చేయి, తింటాను నేను. వెళ్ళు చేయి స్నాక్స్, చట్నీ కూడా చేయి, పునుగులే. నీకు నా మీద ప్రేమే లేదు. నీకు నా మీద ప్రేమ ఉంది కదా, చెయ్యి. నేను ఏడ్చినా సరే నీకు బాధ రాదా? నాకు అంతే, నాకు ఎమోషన్ లెస్, నేను హార్ట్ లెస్. నేను నువ్వు ఇద్దరం క్యారెక్టర్ స్విచ్ అనుకున్నావు కానీ నువ్వు నా డైలాగ్స్ అన్ని వాడకూడదు. నా డైలాగ్స్ అన్ని వాడకూడదు. ఆయన క్యారెక్టర్ ఆయన డైలాగులే కదా, నేను చెప్తున్నాను, తప్పేముంది? నేను మరీ అంత కేర్లెస్గా ఉంటానా? నువ్వు మరీ అంత కేర్లెస్ కాదు, నువ్వు ఇంకా ఉంటావు. ఏదో కెమెరా ఉంది కదా, నీ పరువు కొంచెం కాపాడదా నేను కూర్చోన్నా. ఇంత టైం స్పెండ్ చేయొచ్చు కదా. పొద్దున్నుంచి నీతోనే ఉన్నాను కదా.
నిన్ను పొద్దున్న నుంచి నీతోనే ఉన్నాను కదా, ఇంకెంత టైం స్పెండ్ చేసేయాలి నీతో? పొద్దున్న నుంచి నీ ఫోన్తోనే ఉన్నావు కదా నువ్వు. ఫోన్తో ఉన్నా, ఎవరితో ఉన్నా? నీతోనే ఉన్నా, నీ పక్కనే ఉన్నా. నేను కూడా నీతో పాటే కలిసి ఫోన్ చూస్తున్నాను, తప్పేముంది? నేనేమన్నా బయటికి వెళ్ళిపోయానా? నీ పక్కనే కదా ఉన్నాను. సరే టీవీ చూద్దాందా? ఏ మూవీ పెడతావు? నీకు నచ్చింది పెట్టుకో. మరి నాకు నచ్చింది పెడితే నువ్వు గోల్ చేస్తావు కదా. నీకు నచ్చింది చెప్పు, నాకు నచ్చిందో లేదో నేను చెప్తా. ఏంటి రా మూవీ చూద్దాం. సరే ఫోన్ ఏ మూవీయో చెప్పు, వస్తా. ఏదో ఒకటి చూద్దాం పద. సరే నువ్వైతే ఫోన్ పక్కన పెట్టే. నేను పక్కన పెడతాలే. కదా మూవీ అన్నావు. నీకు అంత కేర్లెస్ ఏంటి రా. వెళ్ళు టీవీ ఆన్ చేసి ఏసీఎస్ నుంచి వస్తాను నేను. అన్ని పెట్టేసి పిల్లు వస్తాను. గో. నువ్వు రాత్రి షూ పర్లేదు వెళ్ళు. వెళ్ళమ్మా తాబేలు వెళ్ళు. చూసారా రివీల్ చేసేసుకుంది నా నిక్ నేమ్. సో ఈరోజు నుంచి యూట్యూబ్లో మొత్తం తాబేలక్క ఫ్యాన్స్ అందరు. తాబేలు. సో గైజ్ ఇదనమాట మా నార్మల్గా నేను ఫోన్లో మునిగిపోయి రీల్స్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనమాట త్రిష. ఎలా వచ్చి ఇంకా కొన్నిసార్లు ఏడుస్తుంది కూడా అన్న. అంటే ఏడ్చే వరకు ఆడు కనీసం ఫోన్ కూడా పక్కన పెట్టారు గైస్. అంటే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను అనుకోండి, ఏముందిలే ఏడ్చేదే కదా ఏడ్చుకో అని చెప్పేసి పక్కన కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటే ఒక అరగంట తర్వాత సరే ఇప్పుడు వెళ్దాం టీవీ చూద్దాం అంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఫోన్ ఛార్జ్ అయిపోద్ది అందుకు. ఎంత లవ్ చేశాను నేను, నా గురించి ఇలా చెప్తావా? మరి నేను నీకు చెప్పు మళ్ళీ వచ్చావు. నేను చేశాను కష్టపడి నీ కోసం చికెన్ కర్రీ. అట్లీస్ట్ బాగుందో లేదో కూడా చెప్పవు నువ్వు. బాగుంటే బాగుందని చెప్తాం కదా. నీకోసం నేను ఇంత కష్టపడి చేస్తే అట్లీస్ట్ అబద్ధం చెప్పాలని కూడా లేదు నీకు. నా ప్రేమ నిజం బేబీ, నేను అబద్ధం చెప్పలేను. అది బాగున్నా బాగాలేకపోయినా నేను నిజమే చెప్తాను. నాకు తెలుసు నేను మంచిగా వండనని, కానీ అట్లీస్ట్ చెప్పాలి కదా. నేను అలా అంతా అన్ను కొడితే నిజంగా నేను చేసింది బాగాలేదా? ఇది ట్రూ టోన్. ఏ చెప్పు, నేను వండిన కర్రీ అంత బాగాలేదే ఏంటి? నువ్వు వండిన కర్రీ బాగానే ఉంది, కానీ మసాలాలన్నీ కొంచెం ఎక్కువ వేగాలి. ఇంకా చికెన్ పీస్ కొంచెం చిన్న చిన్నవి చేయాలి. అలా అంతా చేస్తే ఇంకా టేస్టీ వస్తుంది. ఇప్పుడు బాగాలేదు అని ఎవరు చెప్పలేదు, బాగానే ఉంది. ఇంకా సూపర్గా అవ్వాలి అంటే నేను చెప్పినట్టు నేను చేయను. నీకోసం ఇంత కష్టపడి ఇంప్రూవ్ చేసుకుంటుంటే నా స్కిల్స్ అన్ని నీకు అసలు చిన్నది కూడా కన్సర్న్ లేదు నా మీద. ఓ మై గాడ్, చాలా కన్సర్న్ ఉంది. చాలా బాగా చేస్తాను. ఓకే నీకోసం ఇంకోసారి నేను చేస్తాను చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. సర్లే, స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అన్నావు కదా, చూస్తాను. నైట్ దోశలే చట్నీ చేయి, చూద్దాం. అవన్నీ అవ్వదమ్మా, అవుతాయి. అవన్నీ అవ్వవు. నేను అలాంటి ఎక్స్ప్రెషన్లు ఎప్పుడు పెట్టలే. వీడియోలు అన్నిటిలో కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇలాగా. ఇంకా మీకు తెలియని ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మెల్లమెల్లగా రివీల్ చేద్దాం ఒక్కొక్కటి. అగో అది చూడండి, తాబేల్ మొహం దానా. షటప్. సో ఇది నిజంగా నేను చెప్తాను, ఇంత కష్టపడి ఒక్కటే స్టవ్ ఉంటుంది, రైస్ పెట్టాలి, కుక్ చేయాలి. నేను చెప్తాను ఆగు. రైస్ పెట్టాలి, రసం పెట్టాలి, చికెన్ కర్రీ కుక్ చేయాలి. ఇందులో మళ్ళీ సర్కి దాల్ ఆర్ సాంబార్ కావాలంటే దానికి పప్పు ఉడకపెట్టి మళ్ళీ ఇంకొక స్టవ్ తీసి తాలింపేసి ఇవన్నీ చేయాలి. నాకు అట్లీస్ట్ రోజుకి వంటింట్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్కి మొత్తం కలిపి నాకు అక్కడే ఒక 5 to 6 hours అయిపోతుంది. నిజం చెప్పు, నేను 5 to 6 hours నేను అక్కడే ఉంటానా ఉండనా కిచెన్లో? చెప్తున్నాను, 5 to 6 hours నువ్వు అక్కడే ఉంటావు. చాలా నిజం అది. నేను అక్కడే ఉంటాను గైస్, అసలు బయటకు కూడా రావడానికి అవ్వదు. అప్పుడు అంత చేసుకొచ్చి ఇచ్చాక చెప్పేది. ఈ రోజు నేను త్రిషు, నేను చాలా కష్టపడతాను, నా లైఫ్ అంతా కిచెన్లోనే అయిపోతుంది అనమాట. సో నా కష్టం కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కాదు కాబట్టి ఇంకా నేను చెప్పుకోలేను. నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే. సో ఉంటాను. నువ్వు హ్యాపీ కదా? నువ్వు తిన్నావు కదా చికెన్ కర్రీ, ఆనందంగా ఉండు. బాయ్.
మళ్ళీ వచ్చింది. బేబీ చెప్పు. ఏం చేస్తున్నావు? వీడియో ఎడిట్ చేస్తున్నాను. నైట్కి ఏం తింటావు? ఏదో ఒకటి వండుతావు కదా, వండు. పానీపూరికి తీసుకెళ్తావా నన్ను? వీడియో ఎడిటింగ్ చేస్తున్నానా, నాకు టైం లేదు. పానీపూరికి తీసుకెళ్తావా నన్ను? పానీపూరి లేదు, ఏం లేదు, వెళ్ళి బట్టలు ఉతుకు. నీకేంటి రోజంతా ఇంట్లోనే ఉంటావా అలా ఫోన్ చూసుకుంటూ? నేనేమన్నా పని లేకుండా ఉన్నానా ఇక్కడ? నేను పని చేస్తున్నాను కదా. వీడియో ఎడిటింగ్ నేను కాకపోతే నువ్వు చేస్తావా? నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, నేను అందుకే నేర్చుకుంటున్నా ఎడిటింగ్. నేనేంటి ఏంటో చూపిస్తా చూడు. చూపించినప్పుడు మాట్లాడొచ్చులే, ఫస్ట్ వెళ్ళు. పానీపూరికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. నేను బట్టలు. నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. నాకు ఏవి తెలియదు కూడా ఇక్కడ. వెళ్ళు ఆ? వెళ్ళు వెళ్ళు, తెలుసుకుంటావు కదా నువ్వే అన్నీ. వెళ్ళు. ఇంకెప్పుడైనా ఏమని అడిగాను? పానీపూరి కావాలని అడిగాను అంతే కదా. పానీపూరి ఎలా ఉంటుంది? ఇలా కప్పు పట్టుకొని నువ్వు వెయిట్ చేస్తూ ఉంటే అందులో ఉల్లిపాయలు వేస్తాడు, పానీపూరికి బొక్కు పెడతాడు, అందులో ఆలూ కర్రీ వేసి లైట్గా మింట్ ఫ్లేవర్ తగులుతున్నట్టు వాటర్ పోసి తింటుంటే పాపా. అయినా నేను తీసుకెళ్ళను. నువ్వు తీసుకెళ్తావో ఇప్పుడు? ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి, నాకు ఎడిటింగ్ ఉంది, ఇవన్నీ కాకుండా నేను బయటికి పట్టుకెళ్ళి పానీపూరీలు తినిపించుకుంటూ ఉండలేను. మరి నా నోరెందుకు ఊరిస్తున్నావు ఇప్పుడు అలాగే ఇలా అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు? ఇప్పుడు నోరు ఊరుతుంది కదా, అలాంటిది ఏదో ఒకటి చేసి పట్టుకోరా, తిందాం. నీకు నా మీద ప్రేమే లేదు. అవును మరి, అందుకే ఇక్కడ వరకు కూర్చొని ఉన్నాను. ఏంటి పనులు అయిపోయా? అయిపోయాయి. ఇంత ఫ్రీడమ్గా వచ్చి కూర్చున్నావు, పనులన్నీ అయిపోయా? అయిపోయి కాబట్టి వచ్చి కూర్చున్నా. మరి ఏం తీసుకురాలే తినడానికి? ఏంటి రోజులు ఎన్నిసార్లు తింటావు? మనిషివేనా నువ్వు అసలు? సర్లే, ఎక్కువ టెన్షన్ పడుతున్నావు కానీ నీకు కొంచెంసేపు నేను గిటార్ వాయిస్తాను. వద్దు ప్లీజ్. వాయిస్తాను ప్లీజ్. तुझे देखा तूने जाना सनम, प्यार होता है दीवाना सनम. ఓకే 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 తెగిపోద్ది, ఇంక వదిలేసి. అసలుకి మా డాడీ లేదు ఇన్ని మా డాడీ ప్రేమలో కొనుక్కున్న గిటార్ ఇది. ఇన్ని రోజులు నేను విన్నాను కదా, ఇప్పుడు నువ్వు విను. तुझे देखा तूने जाना सनम. డాడీ మీరు వీడియో కనుక చూస్తే ప్లీజ్, ఇది మన గిటారే. నేను చెప్పింది నువ్వు చెయ్యి, మళ్ళీ లవ్ చేయలేదు, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అంటావు. ఇలా టైం స్పెండ్ చేస్తే ఏమో వద్దు నేను వెళ్ళిపోతాను అంటావు. ఎవరిది ఫాల్ట్ ఇక్కడ? నీ ఫాల్టా నా ఫాల్టా? నువ్వు టైం స్పెండ్ చేయకపోయినా పర్లేదు కానీ గిటార్ మాత్రం నేను ఇదే వాయిస్తాను. నా ఇంట్లో నాకు ఫ్రీడమ్ కూడా లేదా? అవును, నీ ఒక్కదాని ఇల్లే కదా, నువ్వే ఉండి ఇంట్లో. ఇంకా నీ ఇల్లు, నీ సోఫా, నీ టీవీ, నీ బెడ్, నీ ఏసీ, నీ టీవీ అన్నీ నీవే. నా ఇంట్లో నాకే ఫ్రీడమ్ లేకపోతే ఏంటిది? ప్లీజ్ ఆపే, నేను టీవీ చూసుకుంటా. నాకు ఏంటి డిస్టర్బెన్స్? నువ్వు రూమ్లోకి వెళ్ళి వాయించుకోపో. రూమ్లోకి వెళ్ళి వాయించుకోవడానికే రెంట్ కట్టట్లేదు కదా, హాల్లోనే వాయిస్తాను నేను. ప్యార్ హోతా హై దీవానా సనమ్. బాబు నీ ఇల్లు నీవే అన్నీ నువ్వే చూసుకో, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఏంటి ఎక్స్ట్రా చేస్తా? నేను అలా అంటా నీకు? అలాగే అంటారు గైస్, నిజం, వాస్తవం. ఇట్స్ ట్రూత్, ఇట్స్ ద ఫ్యాక్ట్స్, ఇట్స్ ద ట్రూత్స్, ఇట్స్ ద ఎవ్రీథింగ్. మీరందరూ వీడియోగ్రాఫర్ వీడియో తీయడం కామన్ అనుకుంటున్నారేమో, కాదు. సునీల్ ఎక్కడున్నా ఫోన్ చూడడం కామన్. అది మీరు అబ్జర్వ్ చేస్తే అదే కామన్. ఇంట్లో మన వర్క్ అంతా ఫోన్లోనే ఉంటుంది, ఇంకా ఫోన్ పట్టుకోకపోతే ఇంకేం పట్టుకుంటాం మనం? నన్ను పట్టుకో, నేనేం చేశాను? ఇప్పుడు నేను చేసిన యాక్టింగ్ అంతా దీనికి 100 times ఇంకా త్రిష ఎక్కువ ఫీల్ అయిపోద్ది అనమాట. ఏడుపులు ఇవన్నీ ఉంటే ప్రతి యాక్టింగ్ కూడా 100% ఎక్కువ చేస్తాడు అనమాట సునీల్. నేను కూడా కొన్ని చేయలేదు, కొన్ని చేయకూడదు, కాబట్టి మిగతావన్నీ. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే చాలా లేజీ పర్సన్ తను, చాలా లేజీ అసలు. ఫోన్ చూడడం తప్ప నువ్వు చేసినంత మాత్రం రిమైనింగ్ వర్క్స్ నేను చేయట్లేదు. మరి పాల ప్యాకెట్ తేయడం నుంచి ఏది చేయరు, అంతా మొత్తం అబద్ధం. ఏ పని చేయరు గైస్. తిన్న ప్లేట్ అక్కడే పెడతారు, స్పూన్తో పాటు పెడతారు. నేను ఎన్ని వీడియోస్ చేసినా అది అక్కడే ఉంటుంది. వాట్ ఎవర్ బేబీ, నీకు అంటే నీలా నాకు ఒక 1 day హాఫ్ డే ఉండడానికి ఇంత ఇబ్బందిగా ఉంటుందంటే, బట్ నువ్వు లైక్ ఇదంతా చేసినావు అంటే యూఆర్ రియలీ గ్రేట్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్. ఐ రియలీ లవ్ యూ.
ఇలాంటి 2 డైలాగులు వేస్తారు, ఇంకో 2 వారాలకి నేను ఇలా పడిపోయి ఉంటాను అనమాట. సరే కూర్చో. చాలా కష్టంగా ఉంటుంది బేసిక్గా. నీకేనే కాదు, ఇంట్లో వర్క్ చేసే లైక్ లేడీస్ అందరికీ కూడా ఈ ఇబ్బందులు చిన్న చిన్నవి కామన్. ఎందుకంటే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ తినగానే లంచ్ తినగానే చిన్న స్లీప్, మళ్ళీ అగైన్ డిన్నర్. సో ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ దెన్ వాళ్ళు చేస్తారు. మనకైతే మధ్యలో వీడియో షూట్స్ ఉంటాయి, ఎడిటింగ్స్ ఉంటాయి, రీల్స్ ఉంటాయి. ఏవో దానికి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, కిందకి వెళ్ళాలి, రీల్స్ చేయాలి, పైకి రావాలి, ఇంకో డ్రెస్ చేంజ్ చేయాలి, ఇంకో వీడియోలో కనపడాలి. సో ఇదైతే మాత్రం క్యారెక్టర్స్ రివర్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్స్ మా ఇంట్లో. ఎవరి క్యారెక్టర్స్ అలా ఉండడమే బాగుంటుంది. నేను అలా లేజీగా ఉందాం అనుకున్నా, నాకు 2 నిమిషాల కంటే ఫోన్ ఎక్కువసేపు చూస్తే ఏం తోచదు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మా ఫన్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.